నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మనము లలితా శ్రీపతి గారు వ్రాసిన వసంత సమీరం కథను విందాము. లలితా శ్రీపతి గారు వారి గురించి ఇలా చెప్తున్నారు. నా కథలే పాఠకుల సమస్యలకు కౌన్సిలింగ్ చేయాలి. ఇదే నా మోటో. నా పేరు శ్రీపతి లలిత కుమారి. మా అమ్మగారు చీరాల శారదాదేవి, నాన్నగారు చీరాల కామేశ్వరరావు. నేను చదివింది బీఎస్సీ, ఎంఎడ్, సిఏ, ఐఐబి. ఆంధ్ర బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవటం ఇష్టం. కథలు వ్రాయాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేది. కాలేజ్ మ్యాగజైన్లో, బ్యాంక్ మ్యాగజైన్లో కథలు 2-3 కథలు రాశాను. తర్వాత ఉద్యోగం, కుటుంబ బాధ్యతతో పుస్తక పఠనం కూడా తగ్గిపోయింది. 60 ఏళ్లకి ఫేస్బుక్లో కొన్ని సాహితీ గ్రూపులలో చేరాక నా సాహితీ ప్రయాణం మొదలైంది. శ్రీపతి లలిత పేరుతో కథారచన మొదలుపెట్టి సుమారు 80 పైన కథలు వ్రాశాను. 20కి పైగా కథలకు బహుమతులు వచ్చాయి. ఈనాడు ఆదివారం అనుబంధంలో 4 కథలు ప్రచురించటం నాకు గుర్తింపునిచ్చింది. లేఖిని వారి కథల లోగిలి కథా సంకలనంలో 74 మంచి గొప్ప రచయిత్రుల కథలతో నాది కూడా ఉండటం గర్వకారణం. నేను వ్రాసిన చాలా కథలు టోరీ రేడియో ప్రోగ్రాంలోనూ, లక్ష్మి చెప్పే కథలు, మీ కృష్ణమ్మ కథలు, మీ కథల సమయం, మన తెలుగు కథలు వంటి యూట్యూబ్ ఛానల్లో కూడా చదివారు. మా శ్రీవారు శ్రీపతి కృష్ణమూర్తి గారు సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేశారు. మా వారు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తే 7 ఏళ్ల పాటు ఆయనకి అసిస్టెంట్గా కేసులు చూస్తూ పనిచేశాను. అబ్బాయి ప్రణవ్ డెల్ కంపెనీలో సీనియర్ మేనేజర్, కోడలు దీపిక సిస్కోలో సీనియర్ మేనేజర్, మనవడు ఈశాన్ 8వ తరగతి చదువుతున్నాడు. నేను రోజువారీ జీవితంలో చూసి వినే సమస్యల మీదే ఎక్కువగా వ్రాస్తాను. పేపర్లో వార్తలు, టీవీలో చెప్పిన విషయాల మీద స్పందించి రాసిన కథలే ఎక్కువ. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, యువతలో ఉన్న సామాజిక మానసిక సమస్యలు, ఇవన్నీ నన్ను ప్రేరితం చేస్తాయి. సైకాలజీ అన్నా, కౌన్సిలింగ్ అన్నా ఎంతో ఇష్టం ఉన్న నాకు నేను వ్రాసే కథలే పాఠకులకు ఒక కౌన్సిలింగ్గా ఉండాలని ఒక సమస్యతో కథ వ్రాస్తే దానిలోనే పరిష్కారం సూచిస్తూ కథలు వ్రాయటం మొదలుపెట్టాను. అదే నా ప్రత్యేకతగా అందరూ అభిమానిస్తారు. ఇదండి లలితా శ్రీపతి గారు వారి గురించి చేసిన పరిచయం. వారి ఈ కథను మన ఛానల్లో చదివేందుకు పర్మిషన్ ఇచ్చిన లలిత గారికి, మనకు వీణుల విందుగా శ్రావ్యంగా వినిపించిన త్రిపురకు, వీడియో ఎడిటింగ్ చేసిన సుమచంద్రకు, వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతో కలుద్దాం. అందాక సెలవు మరి. నమస్తే. మీ మాల. నమస్తే. నేను చదవబోయే కథ లలితా శ్రీపతి గారు రచించిన వసంత సమీరం. వసంత అనే ఆవిడ జీవితంలో సమీర అనే అమ్మాయి ప్రవేశించాక ఏ విధంగా ఆవిడ జీవితం వసంత సమీరం అయింది అని తెలిపేదే ఈ కథ. ఎండాకాలం సెలవులకి కూతురు కొడుకు కుటుంబాలతో వస్తున్నారని వసంత తెగ హడావుడి పడుతోంది. ఇల్లంతా సర్ది పిల్లల రూంలో అన్నీ అమర్చింది. కొడుకు కిరణ్, కోడలు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వాళ్లకొక కొడుకు. కూతురు కవిత భర్త ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో మంచి హోదాలో ఉన్నాడు. వాళ్లకిద్దరు పిల్లలు. వాళ్ళొచ్చేలోగా కొన్ని చిరుతిళ్ళు చేస్తే 4 రోజులు అందరికీ ఉంటాయని వంట చేసే కళావతిని రమ్మంది.
ఆవిడకి కావలసిన సామానంతా ఇచ్చి హాల్లోకొచ్చి కూర్చుంది వసంత. "ముందు ఏం చేయమంటారమ్మా? మైసూర్ పాక్ చేయనా?" అడిగిన కళావతితో, "సంక్రాంతికి అరిసెలు కదా చేసేది. కొత్తగా మైసూర్ పాక్ అంటావేంటి?" విసుగ్గా అంది వసంత. అయోమయంగా చూస్తూ కళావతి, "అమ్మా! ఇది ఎండాకాలం. సంక్రాంతేంటి? మీరిప్పుడేగా మైసూర్ పాకు, బూందీకి అన్ని సామాన్లు ఇచ్చారు" అంది. "అవునా? సరే చేసెయ్యి" అయోమయంగా అంటూ లోపలికి వెళ్ళి అక్కడే ఉన్న సూర్యాని చూసి, "మీరు ఆఫీస్‌కి వెళ్ళరా? తీరిగ్గా కూర్చున్నారు" అంటోంది. ఒక్కసారిగా ఖయ్యిమన్నాడు సూర్యం. "నీకు మతిమరుపా? లేక మతిపోయిందా? నేను రిటైరయ్యి 8, 7 దాటింది. నన్నాఫీస్‌కెళ్ళమంటావేంటి? ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావు" అన్నాడు కోపంగా. బిత్తరపోయింది వసంత. అవును, తనకి ఏంటో జ్ఞాపకశక్తి బాగా తగ్గింది. బీరువాలో పెట్టాల్సినవి ఫ్రిడ్జ్‌లో పెడుతోంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టడం మర్చిపోతోంది. స్నానం చేశాక మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తోంది. ఏదన్నా జబ్బా? ఆలోచించిన కొద్దీ తలనొప్పెక్కువవుతోంది. మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుంటే మాగన్నుగా నిద్రపట్టింది. "వసంతా, కళావతి పని అయిందట. వెళ్తానంటోందిలే" లేపుతున్నాడు సూర్యం. "కళావతెందుకొచ్చింది?" అధాటున లేచింది వసంత. "నువ్వేగా పిండి వంటలు చేయాలని పిలిచావు. నీకేమైంది వసంతా? ఈ మధ్య అన్నీ మర్చిపోతున్నావు. సాయంత్రం డాక్టర్ దగ్గరికెళ్దామా?" అడుగుతున్న భర్తని, "నాకే జబ్బూ లేదు. పిడిరాయిలా ఉన్నా" విసురుగా అంటూ బయటికి వెళ్ళింది వసంత. ఏమీ లేదంటోంది. కానీ ఏదో సమస్యుంది. చెప్పడం లేదా? ఆమెకి తెలియడం లేదా? 4 రోజుల్లో పిల్లలొస్తారు. వాళ్ళు చెప్తే వింటుంది. అప్పుడన్నా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అనుకున్నాడు సూర్యం. మరో 2 రోజుల్లో కూతురు ఢిల్లీ నుంచి భర్త పిల్లలతో, తర్వాత బెంగుళూరు నుంచి కొడుకు, కోడలు, మనవడు వచ్చారు. కూతురు అల్లుడిని గుర్తుపట్టి మనవలని గుర్తుపట్టలేకపోయింది వసంత. "వీళ్ళెవరే?" అని కూతురుతో అంటే, వచ్చి చాలా రోజులయిందని తల్లి ఎగతాళిగా అంటోందనుకుంది కవిత. పిల్లలందరూ వచ్చాక వాళ్ళ చిన్ననాటి కబుర్లన్నీ చెప్తూ, చేసిన పిండి వంటలు మనవలకి పెడుతూ హుషారుగా తిరిగింది వసంత. కొడుకు, కూతురుతో సూర్యం వసంత సంగతి ప్రస్తావిస్తే వాళ్ళకి పెద్ద తేడా తెలియలేదు. "నాన్నా, అమ్మకి ఓపిక తగ్గింది. మేం వస్తున్నామంటే అన్నీ చెయ్యాలని తాపత్రయం. ఆ టెన్షన్‌లో ఏదో అలా మాట్లాడి ఉంటుంది. మతిమరుపు పెద్దవాళ్ళకి మామూలేగా" అని కొట్టిపారేసింది కవిత. వచ్చి 10 రోజులయిందని తిరుగు ప్రయాణానికి సిద్ధపడ్డారు ఇరు కుటుంబాలు. మర్నాడు సాయంత్రానికి అందరూ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇద్దరు పిల్లలకి చేసిన పిండి వంటలు, పచ్చళ్ళు డబ్బాల్లో ప్యాకెట్లలో సర్ది రాత్రి ఆలస్యంగా పడుకుంది వసంత. ఉదయం సూర్యం లేచేసరికి ఇంకా నిద్రపోతోంది. రాత్రి బాగా అలసిపోయిందని వసంతను లేపకుండా బయటికి వచ్చి పిల్లలతో కబుర్లు చెప్తున్న సూర్యం రూంలో శబ్దమైతే లోపలికెళ్ళాడు. సూర్యాన్ని చూస్తూనే కెవ్వున కేక పెట్టింది వసంత. "ఏమైంది?" దగ్గరకెళ్తున్న సూర్యాన్ని చూసి, "ఎవరు నువ్వు?" అంటూ అరిచింది. ఆ అరుపులకి అందరూ పరిగెత్తుకుని వచ్చారు. వసంత చాలా భయపడుతూ ఏడుస్తోంది. ఎవరిని చూసినా ముడుచుకుపోతోంది. కిరణ్ ముందుకు రాగానే, "అన్నయ్యా" అంటూ చుట్టుకుపోయింది. "అన్నయ్య, వీళ్ళందరెవరు? ఇది ఎవరిల్లు? మన ఇంటికెళ్ళిపోదాం పద. నేను కాలేజ్‌కి వెళ్ళాలి. నా ఇంటర్ పరీక్షలిప్పుడు" అంటున్న తల్లిని చూసి అవాక్కయ్యాడు కిరణ్. తల్లి ఎప్పుడూ, "నువ్వు అంత పెద్దమాయ పోలిక. నీ వయసులో ఇలానే ఉండేవాడు" అనడం గుర్తొచ్చింది. అంటే తనని ఆమె అన్నయ్య అనుకుంటోందా? అమ్మ మెమరీ చిన్నప్పటి రోజులకి వెళ్ళిందా? మొన్నీ మధ్య తన స్నేహితుడి తండ్రికి అల్జీమర్స్ వచ్చిందని చెప్పి, వాళ్ళకి పాత సంగతులు గుర్తుంటాయి కానీ కొత్తవి గుర్తుండవు అన్నాడు. అదీకాక నాన్న కూడా ఈ మధ్య అమ్మకి మతిమరుపు బాగా వచ్చింది అంటున్నారు. అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకుని వసంతని ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి, ఆవిడికి అల్జీమర్స్. దీనికి ఏ మందులు లేవు. జ్ఞాపకాలు వస్తూ పోతూ ఉంటాయి. తర్వాత జ్ఞాపకశక్తి మొత్తం పోతుంది. అది ఎన్ని రోజుల్లో అని చెప్పలేము. ఇప్పుడు కొడుకుని అన్న అనుకుంటోంది. తర్వాత అది కూడా ఉండకపోవచ్చు. ఒక్కోసారి మామూలుగానే ఉంటారు. వెంటనే అన్నీ మర్చిపోతారు. వీళ్ళకి కోపం, ఆందోళన ఎక్కువగా ఉంటాయి.
విసుక్కోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ప్రతిరోజు ఆవిడకి అన్ని విషయాలు గుర్తు చెయ్యాలి. పాత విషయాలతో పాటు కొత్తవి కూడా మాట్లాడుతూ ఉండాలి. వాకింగ్‌లాగా చిన్న వ్యాయామం చేయించాలి. కుదిరితే రోజూ ఏదైనా మనసుకు ఉల్లాసం కలిగించేవి, మంచి కార్యక్రమాలు చూపించడం, సంగీతం వినిపించడం చెయ్యండి. నిజానికి ఈ మధ్య కొన్ని రీసెర్చ్‌లలో సంగీతం వలన అల్జీమర్స్ వ్యాధి కొద్దిగా నిదానిస్తోందని, దాని వలన వచ్చే చెడు ప్రభావాల తీవ్రత తగ్గుతోంది అని తెలిసింది. అందువల్ల కొంచెం నెమ్మదిగా, హాయిగా ఉండే పాటలను వినిపించండి అంటూ సలహా చెప్పారు. డాక్టర్ చెప్పింది విన్న సూర్యానికి నవనాడులు కృంగిపోయాయి. ఇదేం జబ్బురా? ఎక్కడా వినని జబ్బు? కళ్ళనీళ్లతో అన్నాడు సూర్యం. ఈ సంగతి చెప్పాక కవిత భర్త కొన్ని రోజులు డెప్యుటేషన్‌లకి ప్రయత్నిస్తానని పిల్లల్ని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయాడు. కిరణ్ కంపెనీ వాళ్ళు కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని, త్వరలోనే హైదరాబాద్‌లో పెట్టే శాఖకి ట్రాన్స్‌ఫర్ ఇస్తామని కూడా అన్నారు. రోజంతా ఉండడానికి నర్స్‌ని మాట్లాడి వసంతకి విడిగా ఒక బెడ్‌రూమ్ ఏర్పాటు చేశారు. పాపం సూర్యం, నాన్నా మేమున్నాం మీరు భయపడొద్దు అన్న పిల్లల్ని చూసి సంతోషపడాలో, తనని కూడా గుర్తుపట్టని భార్యని చూసి బాధపడాలో తెలియక నిస్సహాయంగా చూస్తున్నాడు. 2 రోజుల తర్వాత ఉదయం వసంత నిద్రలేచి బయటకొచ్చింది. రూంలో తనతో పాటు పడుకున్న కవితను చూసి, "నువ్విక్కడున్నావా?" అంటూ బయటకు వచ్చి కిరణ్‌ని, సూర్యాన్ని మామూలుగా పలకరించింది. టిఫిన్, కాఫీలు అయ్యాక ముగ్గుర్ని కూర్చోమని, "నాకు వచ్చిన సమస్య కొంత తెలుస్తోంది. నా జ్ఞాపకశక్తి వస్తూ పోతూ ఉంది. నేనెంతకాలం మిమ్మల్ని గుర్తుపట్టగలనో తెలీదు. నన్ను కూడా మర్చిపోవచ్చు అని ఆ రోజు డాక్టర్ గారు చెప్పింది నాకు గుర్తుంది. మీకిదంతా కష్టము. ఎక్కడైనా నాలాంటి వాళ్ళని చూసే కేర్ సెంటర్‌లో నన్ను పెడితే నాన్న కిరణ్ దగ్గర ఉంటారు" అంటున్న వసంత మాటలకి అడ్డు తగులుతూ, "అమ్మా నిన్నెక్కడికి పంపేది లేదు" బాధగా అన్నాడు కిరణ్. "అది కాదు నాన్నా, మీరు చిన్నవాళ్ళు. మీకు ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు ఉన్నాయి. కవిత పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంది. నాన్న ఒక్కరు నన్ను చూసుకోలేరు. అందుకే" వసంత మాటలకి అడ్డు తగులుతూ, "అమ్మా నేను కిరణ్ ఏం చేయాలో చేస్తాము. కిరణ్ వదినలకి ట్రాన్స్‌ఫర్ వస్తుంది. మావారు కూడా డెప్యుటేషన్‌కి పెట్టుకున్నారు. నేను నిన్నెక్కడా వదలము" కళ్ళనీళ్లతో అంది కవిత. "అవునమ్మా, నర్సు సాయంతో చూసుకుంటాము. నిన్ను మాత్రం కేర్ సెంటర్‌లో పెట్టే సమస్యే లేదు" అన్నాడు కిరణ్. తన మీద పిల్లలకున్న ప్రేమ చూసి వసంతకి పట్టరాని దుఃఖం వచ్చింది. ఎవరూ ఆమెను ఆపలేదు. కొంత దుఃఖం ఉధృతి తగ్గాక, "అమ్మా నీకు ఇప్పుడు మనసుకి హాయిగా ఉండాలంటే ఏం చేయాలనుందో చెప్పు" అడిగాడు కిరణ్. "నేను సంగీతం నేర్చుకుంటాను. ఎవరైనా ఇంటికొచ్చి నేర్పిస్తారేమో కనుక్కోండి. ఆ రోజు డాక్టర్ గారు కూడా చెప్పారు కదా, సంగీతం వలన ఈ జబ్బు తీవ్రత తగ్గుతుందని" అంది వసంత. "ఇప్పుడు సంగీతమేంటి?" అనబోతున్న సూర్యాన్ని ఆపాడు కిరణ్. చిన్నప్పుడు ఏ పండగ వచ్చినా, పెళ్ళిళ్ళు అయినా 'వసంతా' అంటూ ఆమెనే పాడమనేవారందరూ. చక్కని గొంతుతో పాడేది. "అమ్మా నేనేర్పాటు చేస్తాను. నువ్వు ఎంతసేపు నేర్చుకోగలిగితే అంత మంచిది" అన్నాడు కిరణ్. అలా తెలిసిన వాళ్ళ ద్వారా వసంత జీవితంలోకి సమీర ప్రవేశించింది. సమీర చిన్ననాటి నుంచి సంగీతం నేర్చుకుంటోంది. ఇప్పుడు డిగ్రీ అయ్యాక సంగీతంలో డిగ్రీ సంపాదించాలని మ్యూజిక్ కాలేజ్‌లో చేరింది. ఖాళీగా ఉన్న టైంలో వచ్చి వసంతకి సంగీతం నేర్పించేది. సంగీతం నేర్చుకుంటూ, పాడలేనప్పుడు సమీరతో పాడించుకుని వింటూ 2 నెలల్లోనే వసంత జ్ఞాపకశక్తిలో మంచి అభివృద్ధి కనిపించింది. సమీరకి సంగీతం కాలేజీలో గురువుగారు మురళీకృష్ణ. ఆయన రకరకాల రాగాలు, మానవ శరీరం మీద వాటి ప్రభావం గురించి రీసెర్చ్ చేశారు. ఆయనకి వసంత గురించి చెప్తే కొన్ని రాగాలని చెప్పి, వాటితో మానసిక ఉల్లాసం పెరిగి ఆందోళన తగ్గుతుందని, మెదడు మీద పనిచేసి అల్జీమర్స్ తీవ్రత తగ్గి వ్యాధి వ్యాప్తి చెందడం నెమ్మదిస్తుందని చెప్పారు. తోడి, చక్రవాక, ఆనందభైరవి రాగాల్లో పాటలు వింటే రక్తపోటు తగ్గుతుందని, శివరంజిని, పున్నాగవరాళి, సహన రాగాలు వింటే మనసు కుదుటపడి మెదడు సమస్యలు తగ్గుతాయని, సామరాగంతో ఆందోళన తగ్గుతుందని, నీలాంబరి వింటే నిద్ర పడుతుందని చెప్పారు. సమీర కొన్ని త్యాగయ్య, అన్నమయ్య కీర్తనలు, కొన్ని సినిమా పాటలు, కొన్ని లలిత గీతాలు ఈ రాగాలన్నిటిలోనూ ఎంచుకుని
రోజు వసంతకి పాడి వినిపించడం, కొన్ని నేర్పించడం చేసేది. కొంచెం కాలంలోనే ఇంట్లో వాళ్ళకి వసంతలో తేడా తెలిసింది. ఆమె స్థితి పూర్వంలా కాకపోయినా ఎవరికీ ఇబ్బంది కలిగించేలాగా లేదు. కిరణ్, అతని భార్య వంతులు వేసుకుని ఆఫీస్‌కి వెళ్తున్నారు. కవిత భర్త డెప్యుటేషన్ మీద రావడంతో కవిత వీళ్ళ ఇంటి దగ్గరగా ఇల్లు తీసుకుని రోజు కొంత సమయం తల్లి తండ్రితో గడుపుతోంది. సూర్యం కూడా భార్యతో కొత్త పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఎక్కువసేపు గడుపుతున్నాడు. 2 నెలల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వసంతం చూసి ఆశ్చర్యపోయాడు. ఏదో అద్భుతం జరిగింది. చాలా బాగా కోలుకున్నారు మీరు. ఇప్పుడు ఎలా రోజు గడుపుతున్నారో అలానే గడిపితే మీ వ్యాధి తీవ్రత తగ్గి మీ జ్ఞాపకశక్తి ఎక్కువ కాలం నిలిచే అవకాశం ఉంది అన్న మాటలతో వసంత ఉత్సాహం మరింత పెరిగింది. సమీరకి కృతజ్ఞతలు చెప్తూ, నీకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉందమ్మా. లేకపోతే రోజు ఇంతసేపు నాకోసం కేటాయించడం, శ్రద్ధ తీసుకోవడం వల్లే నాలో ఇంత మంచి మార్పు కనిపిస్తోంది. సంతోషంగా అంటున్న వసంతతో, నిజానికి నాదేమీ లేదండి. మా గురువుగారు చెప్పినట్టుగా మీ చేత ఆయా రాగాలు పాడించాను. మీరు నిజంగా గురుదక్షిణ ఇవ్వాలంటే ఆయనకే ఇవ్వాలి అంది సమీర. తప్పకుండా సమీరా. ఆయనకు ఎంత ఇచ్చినా తక్కువే. అమ్మ ఇలా కోలుకోవడానికి మీ కృషి కారణం అన్నాడు కిరణ్. మరి నేనడిగాక లేదు కాదు అనకూడదు అంది సమీర నవ్వుతూ. వచ్చే వారం గురుపూర్ణమి రోజున మా కాలేజ్లో గురుపూజ పేరుతో అందరూ కచేరీ చేస్తున్నాము. దానిలో వసంత ఆంటీ పాడాలి అంది. అమ్మో, నేనా? అలాంటి చోట నేను పాడటమేంటి సమీరా? అభాస అవుతుంది. అయినా నేనెంత, నా పాటెంత అంది గంభీరంగా వసంత. ఆంటీ, మీరు కంగారు పడకండి. మా గురువుగారు రాగాల మీద రీసెర్చ్ చేసి చెప్పిందే నేను మీకు చెప్తే మీ పరిస్థితి కొంత మెరుగైంది. మీలాగే ఇలాంటి సమస్యలతో ఉన్నవారిని ఆ రోజు ఆహ్వానించాము. వాళ్ళతో పాటు కొంతమంది న్యూరాలజిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు కూడా వస్తారు. మిమ్మల్ని చూసిన వాళ్ళకి కొంత ఆశ, స్ఫూర్తి, ప్రేరణ కలుగుతుంది. మీ పాట వారికి, డాక్టర్లకి కొత్త ఆశ చూపిస్తుంది. మీరంత భయపడక్కర్లేదు. మీ ప్రతిభ మీకు తెలీదు. శృతిలో చక్కగా పాడతారంటీ. నేను కూడా మీతో స్టేజ్ మీద ఉంటాను. ఇద్దరం కలిసే పాడదాము అంటూ ధైర్యం చెప్పింది. అనుకున్న రోజు రానే వచ్చింది. కవిత వసంత కోసం తెల్లని కంచిపట్టు చీర, ఎర్రటి అంచు ఉన్నది కొన్నది. మెళ్ళో ముత్యాల హారానికి కెంపుల పతకం, చెవులకి కెంపుల దిద్దులు, జుట్టు కొప్పులా ముడిచి మల్లెపూలు పెట్టుకుని అపర సరస్వతిలా ఉంది వసంత. సంగీత కళాశాల దగ్గరికి వీళ్ళు వచ్చేసరికి అక్కడ అంతా పండగ వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఖాళీ స్థలంలో కొబ్బరాకుల పందిరి, అరటి చెట్లు, పూలతో అలంకరణ, స్టేజీ కూడా వీణాపాణి సరస్వతి చిత్రం పెట్టి రకరకాల పూలతో అలంకరించారు. కాలేజ్లో సంగీతం నేర్చుకున్న శిష్యులు, గురువులు మంచి సంప్రదాయ దుస్తుల్లో కళకళ్లాడిపోతున్నారు. ప్రేక్షకుల్లో విద్వాంసులు, వైద్య ప్రముఖులు, సంఘంలో పేరొందిన వాళ్ళు ఉన్నారు. అందర్నీ చూసిన వసంతకి కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అమ్మో, ఇంత జనం! నేను వీళ్ళ ముందర పాడలేను. ఎవరూ చూడకుండా వెళ్ళిపోదాం అని కిరణ్తో అంటుంటే వెనక నుంచి సమీర, నాకు తెలుసు మీరిలాంటిదేదో అంటారని. రండి, మా గురువుగారు మీకోసం ఎదురుచూస్తున్నారు. అంకుల్, మీరందరూ మొదటి వరుసలో కూర్చోండి అని ఇంకో అమ్మాయికి వాళ్ళని అప్పగిస్తూ వసంతని ఇంచుమించుగా లాక్కెళ్ళింది. అక్కడ సమీర గురువుగారు మురళీకృష్ణ గారితో పాటు వసంతని చూసిన డాక్టర్గారు కూడా ఉన్నారు. నమస్కారమండి. ఇద్దరికి చేతులు జోడించగానే డాక్టర్గారు పలకరించారు. ఏమ్మా వసంతగారు, మీరు చరిత్ర సృష్టించారు. మా వైద్యంలో మందేలేని సమస్యకి సంగీతంతో గురువుగారు మ్యూజిక్ థెరపీ అనే మంచి వైద్యం చేసేశారు అన్నారు. అవునండి, మీ అందరి రుణం తీర్చుకోలేనిది. ఇది నాకు పునర్జన్మ అన్నది. స్వాగత ఉపన్యాసం, ముఖ్య అతిథి ఉపన్యాసం అయ్యాక స్టేజ్ మీద కార్యక్రమ నిర్వాహకులు, సభకి నమస్కారం. ఇవాళ మాకెంతో సుదినం. సంగీతాభిలాషులే కాక పట్టణంలో ప్రముఖ వైద్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మీరు వినబోయేది వసంత సమీరం. వసంత ఋతువు చెట్లు చిగురించి పువ్వులు పూసే కాలం. వసంతి పంచమి రోజు సరస్వతి పూజ చేస్తాము. అలా సరస్వతి కటాక్షం పొందిన వసంతగారు, చల్లటి చిరుగాలిలాంటి సమీరా కలిసి
మనకి కొన్ని శాస్త్రీయ, లలిత సంగీత గానం వినిపిస్తారు. వసంత గారికి వచ్చిన అల్జీమర్స్ ప్రభావం తగ్గించడానికి సమీర తన గురువుగారైన మురళీకృష్ణ గారి సలహాతో కొన్ని ఎంపిక చేసిన రాగాలలో పాటలు పాడించడం, వినిపించడం చేసింది. వాటి ప్రభావంతో ఆవిడ జ్ఞాపకశక్తి మళ్లీ చిగురించింది. మలయ సమీరంలాంటి సమీర పాటలతో వ్యాధి తీవ్రత చాలా తగ్గింది. ఇప్పుడు మీరు ఆ వసంత సమీరం అనుభవించండి అంటూ పక్కకి జరిగింది. వాయిద్యాల వాళ్ళు తయారుగా ఉన్నారు. వసంత, సమీర సభకి నమస్కారం చేసి, వాతాపి గణపతింతో మొదలుపెట్టి, తరువాత ప్రతి పాటకి అది ఏ రాగమో, దాని వలన మెదడుకి, మనసుకి, శరీరానికి ఏ రకమైన మంచి జరుగుతుందో మురళీకృష్ణ గారు వివరిస్తుంటే ఒక గంటసేపు నిరంతరాయంగా పాడారు. ముందు భయపడ్డా, ఒకసారి మొదలుపెట్టాక వసంత పాడుతూనే ఉంది. పాట అందుకోగానే సమీర నెమ్మదిగా ఆపేస్తే వసంత కొనసాగించింది. ఒక గంటసేపు ఆహుతులందరూ గానఝరిలో ఓలలాడారు. పాటలు పూర్తవగానే వసంత సమీర నేర్పిన సంగీతం తనకు ఎలా సహాయపడిందో చెప్తూ, నాకు వచ్చిన ఈ జబ్బు పూర్తిగా నయమవ్వదు. దానికి ఇప్పటివరకు ఎలాంటి మందు కనుక్కోలేదు. సంగీతం వల్ల నా సమస్య తీవ్రత తగ్గి, కొంతకాలం నా జ్ఞాపకాలు ఉండేటట్టుగా ఉంటే అది చాలు నాకు. నేను జీవితంలో చేయాలనుకున్నవి చేయడానికి. నా కుటుంబం అంతా నాకు అండగా ఉన్నారు. వాళ్ళు నా కోసం ఎంతో చేస్తున్నారు. మనం శరీరం సహకరించేటప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఏర్పాటు చేసుకోవాలి. ఈ అమ్మాయి సమీర నాకు బంధువు కాదు, స్నేహితురాలు కాదు. సంగీతం నేర్పడానికి వచ్చి, నా కోసం తపన పడి, వాళ్ళ గురువుగారి ద్వారా నాకు మ్యూజిక్ థెరపీ చేసింది. ఆమె రుణం నేను ఎలా తీర్చుకుంటాను? ఈ సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పడం తప్ప. అందుకే నేను మా కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నాం. మురళీకృష్ణ గారి మ్యూజిక్ థెరపీ సమీర ద్వారా ఇంకా చాలా మందికి ఉపయోగపడేలా చెయ్యాలని. దానికి తగ్గ ధనం మేం సమకూరుస్తాము. ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో, ఏం చేయాలో మీరు చెయ్యండి. ఇదే నేను మీకిచ్చే గురుదక్షిణ. 2 చేతులు జోడించి చెప్పిన వసంత మాటలకి ఆవరణ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇదండి మీ వసంత సమీరం. సమాప్తం. ధన్యవాదాలు.